మరి ఇక్కడ ఒక పాయింట్ సార్ నాకు చాలా డౌట్ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే గత 5 ఏళ్ల పాటు బీజేపీకి జగన్ చాలా లాయల్ పార్ట్నర్గా ఉన్నాడు. బీజేపీకి సంబంధించి చాలా కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు కూటమిలోకి వెళ్ళకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బయట నుంచే బీజేపీకి సంబంధించిన బిల్లులకు కావచ్చు, రాజ్యసభలో పూర్తిగా బీజేపీకి సపోర్ట్ చేయడం కూడా జరుగుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గతంలో చాలాసార్లు మోదీని విమర్శించాడు, బీజేపీని వ్యతిరేకించాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ కూటమిలోకి వెళ్ళాడు. ఇలా చంద్రబాబు నాయుడు జంపింగ్స్ చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు బీజేపీ జగన్ని లాయల్ పార్ట్నర్గా నమ్ముతుందా, చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు నమ్ముతుందా? ఇప్పుడు ఎన్ని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ గమనించినటువంటి బీజేపీ ఆయన నమ్ముతుంది. ఓకే. కాకపోతే ఆయన తను ఒక విధానాన్ని ఎంచుకున్నాడు. ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకూడదు అని ఒకటి. రెండోది పార్టీని ఏ పార్టీలో కూడా విలీనం చేయకూడదు. ఈ రెండు అంశాలు కూడా ఆయన ముఖ్యమంత్రి కాకముందు నేను డిస్కస్ చేసినప్పుడు అర్ధగంట సేపు నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు రీజన్స్ అన్ని కూడా. ఓకే. ఎవరు జగన్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారా? చూశాడు. ఆయన ఎందుకు బీజేపీతో పొత్తు పెట్టుకోకూడదు అన్న ఒక ప్రశ్న నేను వేసినప్పుడు దానికి ఆన్సర్ గా మొత్తం చెప్పాడు. చెప్పి తను ఇలాగే వెళ్తాను ఏమైనా జరిగింది అధికారం రాని రాకపోయి నేను ఇదే పద్ధతిలో ఉంటాను. రాజకీయంలో ఎవడు ఇవాళ నీతి నిజాయితీ గురించి మాట్లాడితే ప్రయోజనం లేదు. అన్ని రాజకీయ పార్టీల్లో రాజకీయంగానే చేయాలి. నెక్స్ట్ బీజేపీలో కూడా లేదు నీతి. ఎక్కడుంది? కాకపోతే ఏంటంటే ఒక సిస్టాన్ని అనుకొని దాన్ని ఫాలో అవ్వటం అనేది రాజకీయాల్లో అది చాలా కష్టమైన పని. ఒక్కోసారి ఇబ్బంది కూడా పెడుతుంది. ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటాను నేనని చెప్పి ఉంటే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండేవాడు? అంతే కదా. అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం కూడా వచ్చే పరిస్థితిలో ఉండేది కదా. ఆయన పెట్టుకోనని వెరీ క్లియర్ గా చెప్పాడు. అవును. అది అది ఆయన 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 ఇష్టము, ఆయన విధానము. నిర్ణయం తీసుకున్నాడు, ఫాలో అవుతున్నాడు, ముందు పోతున్నాడు. దాని రిజల్ట్ కానీ దాక్కుని అనుకున్నాడు. అది చాలా స్పష్టంగా అతను ఉన్నాడు. అదే లైన్లో ఇప్పుడు కూడా ఉంటాడు. ఎంత బెదిరించిన కేసులు మీదకి వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటానో లేకపోతే బీజేపీలో పార్టీని విలీనం చేస్తానని మాత్రం చెప్పడు. చెప్పనే చెప్పడు అని నేను అనుకుంటున్నాను. ఓకే. ఓకే. సో అయితే ఏం కాదంటారా ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి కావచ్చు, అరెస్టులకు సంబంధించి కావచ్చు? ఇప్పుడు ఇతను ఆడిటర్ గా ఉండడము, కేసులో రెండవ ముద్దాయిగా ఉండటము, అనేక ఫైళ్లు తన దగ్గర ఉండడము, అనేక లూపోల్స్ తెలిసి ఉండడం, కంపెనీలలో కంపెనీలు పెట్టి పెట్టుకోగా జరిగి మనీ లాండరింగ్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని ఆధారాలు కావాలా ఈ దగ్గర ఉన్నాయో మన తెలియదు. ఆడిటర్ చేశాడు కదా, చేసినప్పుడు అన్ని ఇస్తారు కదా ఆయన వివరాలు. అట్లా ఇతను అంటే నాకు ఒక సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 1 సంవత్సరంన్నర క్రితము ఇతను నేను అంటే అప్పుడే అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు విశాఖపట్నం ఇన్ఛార్జి తీసేసి వైఎస్ సుబ్బారెడ్డిని పెట్టినప్పుడు తను కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడాడు అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఒక పెళ్లికి జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారితో పాటు మద్రాసుకు పోయి ఆ పెళ్లి చూసుకొని తర్వాత ఆయన ఇంటికి పోయి లేదు అలా ఏం చెయ్యము, నువ్వేమి తొందరపడకు అంటే బీజేపీతో చేతులు కలిపి తను సాక్షిగా మారిపోతాను అనేటువంటిది అలాంటి పనులు చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని భారతీయ కూడా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చి పనిచేశాడు అని అన్నది మాట నిజము. అవన్నీ సోషల్ మీడియా కూడా వచ్చాయి. తర్వాత కలిసి మాత్రం సోషల్ మీడియా రాలేదు కానీ నాకు ఆ సమాచారం ఉంది కలిసి ఆయన ఏదో రిక్వెస్ట్ చేసుకున్నారంటే తగ్గింది, తగ్గిపోయారు. మరి ఇప్పుడు వల్ల ఏం జరుగుతున్నదో మనకు తెలియదు. ఇప్పుడు తన మాటల్లో ఏంటి చేశారండి? మాటల్లో కోటరి మాటలు ఎట్టున్నాడు. కోటరిలో ఒకప్పుడు ఈయన కూడా ఉండేవాడి కదా, ఈయనే కదా మెయిన్ ఒకప్పుడు. ఇప్పుడు కోర్టు అవుతుంది. ఇప్పుడు కోర్టు అంటే ఎవరు మారాడు? వైఎస్ పార్టీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే ఉండే. ఎవరున్నారో చెప్పండి. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో నేను ఏదో చర్చ జరిపినప్పుడు ఆయన మనసులో అప్పుడు ఈ వైఎస్ సుబ్బారెడ్డి లేడు,
ఉమ్. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లేడు, ఎవరు లేరు. సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. నాకు చాలా వెరీ క్లియర్ గా చెప్పాడు. నేను ఎవరు నమ్ముతాను అంటే సజ్జల రామకృష్ణారెడ్డి నమ్ముతాను, విశ్వాసంగా ఉంటాడు, ఏది కూడా మనకు ఎక్కడ కానీ ఎలాంటి పొరపాటు జరగదు అని ఆయన నమ్ముతున్నాను నేను అని చెప్పాడు. ఆ నమ్మకం చూపించాడు. మనకు 5 సంవత్సరాలు మనం చూసాము. దానికి తగినట్టే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా విశ్వాసంగా పనిచేశాడని నేను. ఇప్పుడు రాజకీయాల్లో అన్ని బహిరంగ పరిచేటువంటివి ఏమి ఉండవు, ఏ పార్టీలో కూడా ఉండవు, ఎవరు చెప్పరుగా, ఎవరు చెప్పలేరు కూడా. అది అసంభవం కూడా. పార్టీ నడపాలంటే లోతుపాతులు ఉంటాయి, కొన్ని చెప్పనేటివి ఉంటాయి, కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఇప్పుడు ఇదే గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైనా పార్టీ ఫండ్ తీసుకొని పని చేయలేదా అంటే తీసుకున్నాడు కదా. నేనే ప్రశ్నించిన, ఒక వ్యక్తి అంటే ఒక సీటు కోసం ప్రయత్నం చేస్తూ ఆయన దగ్గర డబ్బులు లేకపోతే, ఇవ్వలేకపోతే పక్కన పెట్టి ఇంకొకరి ప్రయత్నం చేస్తుంటే అతని దగ్గర తీసినప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు, అతను కంటే ఇతనే మంచివాడు, గెలుస్తాడు కూడా, డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఆయన 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 డబ్బిస్తాడని ఆలోచిస్తున్నావా, ఈయన లేదని ఆలోచిస్తున్నావు. ఏం చేయాలి రాజకీయాలు, ఒక్క దగ్గర తీసుకోవాలి, ఇంకోరికి మనం ఇవ్వాలి కదా అని. అంటే ఇక్కడ ఏం చెప్తాం మనం, ఇప్పుడు వీళ్ళు చేస్తారు వీళ్ళు చేయరు అని చెప్పలేం కదా. ఇచ్చిపుచ్చుకే ధోరణి అయిపోయింది. అంటే ఈవెన్ బీజేపీలో కూడా అంతే. ఇప్పుడు ఇవాళ నేను బీజేపీనన్నా విశ్వసించా, అలా చేయరేమో అనుకున్నా. కానీ అనేక విషయాలు నాకు తెలిసినప్పుడు వాళ్ళు కూడా అలా చేస్తున్నారని ఇవాళ భావిస్తున్నారు. అన్ని పార్టీలు, ఏ పార్టీ ఎక్సెప్షన్ కాదు దీనికి, అన్ని అలానే ఉన్నాయి అంటారు. ఏది లేదు. ఓకే ఓకే రైట్. కంక్లూడ్ చేస్తూ ఒక పాయింట్ సార్, ఏంటి ఈ విశాఖ భూముల వివాదం? రూపాయికి భూమి ఇవ్వటం, 99 పైసలకి భూమి ఇవ్వటం, అలాగే లోకేష్కి సంబంధించినటువంటి ఒక బినామీ కంపెనీకి, వర్సా అనే కంపెనీకి దాదాపు 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఒక భూమిని ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మాజీ ఎంపీగా పనిచేసినటువంటి కేసినేని నాని గారు వాళ్ళ తమ్ముడి కేసినేని చిన్ని మీద కొన్ని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఆ కంపెనీ తన తమ్ముడిది అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. లోకేషే దానికి భూములు ఇప్పించారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు అంత విలువైన భూములను ఎందుకు అప్పనంగా ఆ కంపెనీలకు అప్పు చెప్పాలి? టీసీఎస్ లాంటి పెద్ద కార్పొరేట్ కంపెనీకి అంత ఉదారంగా భూములు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంటది? ఉదాహరణగా ఎందుకేమి ఇవ్వరు, పెట్టుకోకు అంతే. ఉదాహరణ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా జరిగాయి, తను నమ్మితే ఏమని చేస్తాడని అన్నారు. అన్ని ఆరోపణలు చేసినటువంటి వీళ్ళు చేస్తున్నప్పుడు అక్కడ కళ్ళగట్ట కనిపిస్తున్నాయి కదా. ఇక వచ్చి 10 నెలలు కాలేదు, అప్పుడే ఇవన్నీ మొదలు పెట్టారంటే అర్థం ఏంటి చెప్పండి. ఇది ఒకటి మీరు ఉదాహరణ చెప్పారు, చాలా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయా? చాలా చేస్తున్నాను. ఓకే. రాజధానిపై సెంటిమెంట్, అమరావతి సెంటిమెంట్, రాజధాని సెంటిమెంట్ తో కూడుకునేది. రాజధానిపై టెండర్లు తెచ్చారు. టెండర్లు ఇచ్చిన దాంట్లో పర్సెంటేజ్ ని మాట్లాడుతున్నారా లేదా నాకు సమాచారం మేరకు. నా దగ్గర లేకపోవచ్చు. ఒక సబ్ కాంట్రాక్టర్ టెండర్ వచ్చినటువంటి కాంట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి అయితే ఆయన వెరీ క్లియర్ గా మేము గవర్నమెంట్ కు 5% ఇవ్వాలి, 10% మాకు కావాలి, టోటల్ 15% తక్కువతో పనిచేయాలి అని చెప్పి ఎలా చెప్పారు మరి ఓపెన్గా? ఏమనాలి, ఏమనాలి? అంతేగా, అది కూడా అవినీతి అనేగా. ఒకవేళ ఆయన కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్టర్ నాకు అబద్ధం చెప్పడం తెలియదు, నేనైతే అబద్ధం చెప్పుకున్నాడు అనుకుంటున్నాను. ప్రభుత్వంలో